హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. నేను ఇవాళ పన్నీర్ కర్రీ చేస్తున్నా. అంటే మొన్న ఒకసారి పన్నీర్ కర్రీ చేసిన కదా, అదొక రకం, ఇదొక రకం. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మూకుడు పెట్టిన, ఇది కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి, మాడిపోతుంది. దీంట్లో బటర్ వేస్తున్నా. ఈ బటర్ కొంచెం కరగని. ఇప్పుడు ఈ బటర్ కరిగింది కదా, దీంట్లో హోల్ గరం మసాలా అంతా చూడండి, అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపేసేస్తున్నా. నెక్స్ట్ కాజు, తర్వాత గుమ్మడి గింజలు, తర్వాత వీటిని ఏమంటారు, దోస పలుకులు, తర్వాత కొంచెం కొబ్బరి, ఒక ఇంటింత ముక్కలు, ఒక 4-5. ఇది కొంచెం ఫ్రై అవ్వాలా. ఇవి కొంచెం ఫ్రై అయినాయి, సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఉల్లిగడ్డలు వేస్తాం కదా, అప్పుడు కూడా ఫ్రై అవుతాయి. ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేయాలా, గ్రేవీ కావాలి కాబట్టి మనకి. అంటే నేను 400 గ్రామ్స్ పన్నీర్కి వేస్తున్నా కాబట్టి నేను ఇన్ని ఉల్లిగడ్డలు వేసిన. ఇవి 4 ఉన్నాయి ఉల్లిగడ్డలు. ఇది కొంచెం వేగేటప్పుడు, అంటే ఇంకా ఇవి వేగలేవు, ఇది గోలేటప్పుడు కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసేస్తున్నా దీంట్లోనే. ఇవన్నీ గ్రైండ్ చేసేటివి కాబట్టి. నెక్స్ట్ కొంచెం గసాలు ఫస్ట్ వేస్తే మాడిపోతుందని ఇప్పుడు వేస్తున్నా. ఇవి ఇంకా మంచిగా ఫ్రై కావాలా, ఉల్లిగడ్డలు మెత్తగా కావాలా, అప్పటి వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు మొత్తం మగ్గలేవు, కానీ ఒక 10-20% మగ్గినాయి కదా. ఇప్పుడు దీంట్లో 4 పెద్ద టమాటాలు. నేను 400 గ్రామ్స్కి క్వాంటిటీకి చేస్తున్నా కాబట్టి 4. మీరు 200 గ్రామ్స్ వేస్తే 2, 600 గ్రామ్స్ వేస్తే 6, అట్లా లెక్కకి వేసుకోండి. టమాటా ఉల్లిగడ్డతోనే గ్రేవీ కాబట్టి ఇవి కొంచెం పడతాయని, ఎక్కువనే పడతాయని వేసిన. ఈ టమాటా మొత్తం స్కిన్ సపరేట్ అయిపోవాలా, అంటే మొత్తం మెత్తగా అయిపోవాలా, అప్పటిదాకా ఫ్రై చేయాలా, అప్పటిదాకా మగ్గబెట్టాలి. ఇప్పుడు చూడండి, టమాటా మగ్గింది, స్కిన్ సపరేట్ అవుతుంది. ఇంకొక విషయం, టమాటాలు దీంట్లో మాడిపోవద్దు. అంటే ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కావు, మనం గ్రైండ్ చేస్తాం దీన్ని కాబట్టి ఉల్లిగడ్డ టమాటా 2 మగ్గాలి, ఉడకాలి, ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా మగ్గితే సరిపోతుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇది మొత్తం చల్లారాలా, చల్లారితేనే స్మూత్ పేస్ట్ అవుతుంది, లేకపోతే బరకగా అవుతుంది. బరకగా అయితే బాగుండదు. స్మూత్ పేస్ట్ కావాలి కాబట్టి మనం పూర్తిగా చల్లారబెట్టాలా. అప్పటి వరకు నేను పన్నీరు క్యూబ్స్ కట్ చేసుకొని వస్తా. ఇప్పుడు దీన్ని మెత్తగా మెత్తగా మిక్సీ పట్టుకొని వస్తా. ఇప్పుడు దీంట్లో కొంచెం బట్టర్, కొంచెం ఆయిల్, అంటే ఇప్పుడు కర్రీకి సరిపోయేంత వేయాలి మనం. ఫస్ట్ వేసినాం కాబట్టి ఇప్పుడు ఎక్కువేం పట్టదు, సరిపోతుంది ఇంత. ఇది మంచిగా బట్టర్ మంచిగా కరగని. ఇప్పుడు ఇది వేడైంది కదా, కొంచెం అంతా జీలకర్ర, కొంచెం అంటే కొంచెం ఒక చిన్న టీ స్పూన్ అంతా పసుపు. ఇప్పుడు కారం. టేస్ట్ మంచిగా ఉంటుంది, కలరు బాగుంటుందని నేను ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది వేస్తున్నా. ఇది కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ వేస్తున్నా. నార్మల్ మన ఇంట్లో కారం అయితే అది కొంచెం తగ్గించేసుకోండి. ఇది ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా, ఎందుకంటే కారం మళ్ళీ మాడిపోతుంది. నెక్స్ట్ సాల్ట్, ఇంత ఉప్పు పడుతుంది. మళ్ళీ ఇంకొకటి, ఇది కారంగా ఉండే పన్నీర్ కర్రీ మొన్న ఒకసారి చేసిన చూడండి, అది పంజాబీ స్టైల్. అది కొంచెం నార్మల్ కారంగా ఉంటుంది, కొంచెం తీయ ఉంటుంది. ఇది అట్లా కాదు, స్పైసీగా ఉంటుంది. నెక్స్ట్ ధనియాల పొడి. మీ దగ్గర జీలకర్ర మెంతుల పొడి ఉంటే వేసుకోండి, నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే లేదు, నేను వేయలేదు. ఇది వేసి ఒకసారి మంచిగా కలిపేస్తున్నా. స్టవ్ ఆఫ్లోనే ఉంది. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ పోస్తున్నా. చిన్న టీ గ్లాస్ వాటర్ పోసిన కదా, ఈ కారాలు కొంచెం ఫ్రై, ఒక్కటే నిమిషం కూడా పట్టది, కొన్ని సెకండ్లు మాత్రమే ఫ్రై. తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసేయాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసేసి ఒకసారి దీనికి మొత్తం ఈ కారము ఉప్పు ఇవన్నీ పట్టేటట్టు కలిపేసేయండి. కలిపినాక మనం వాటర్ పోసుకోవాలా. ఫస్టే వాటర్ పోస్తే ఏమవుతుందంటే ఈ మనం వేసిన కారాలు ఉప్పులు గడ్డలు అక్కడక్కడ ఉండిపోతాయి. కాబట్టి ఇది కొంచెం ఫస్ట్ కలిపిన. స్టవ్ ఆన్లోనే ఉంది. నెక్స్ట్ ఇన్ని వాటర్ పడతాయి, ఇంకా కొన్ని కూడా పడతాయి.
ఇప్పుడు ఆ గ్రైండర్ జార్ మొత్తం క్లీన్గా మొత్తం వాటర్ పోసుకొని వచ్చేసిన. ఇప్పుడు దీన్ని మంచిగా మరగనియాల, అంటే మంచిగా ఉడకాలి. ఇది మనం వాటర్ పోసినాం కదా, ఆ వాటర్ అంటే ఇప్పుడు ఇంత పలచగా ఉంది కదా, ఇది కొంచెం మరిగి కొంచెం చిక్కపడుతుంది. మళ్ళీ మనం పన్నీర్ వేసినాక మళ్ళీ కొంచెం మరిగేసరికి అంటే మన కూర రెడీ అయిపోతుంది. కొంచెం మరగని చూడండి, ఉడుకుతుంది. సైడ్లకు చూడండి కనిపిస్తుంది. ఏమంటారు, ఇది వదిలేసి అస్సలు పోవద్దు, అడుగంటిపోతుంది తొందరగా. ఎందుకంటే మనం వేసిన అన్ని డ్రై ఫ్రూట్స్ అవే కదా, అట్లాంటివి తొందరగా అడుగంటుతాయి. కాబట్టి దీని దగ్గరనే ఉండాలి. ఇప్పుడు కొంచెం ఉడికింది కదా, ఇగో నేను పన్నీర్ చిన్న క్యూబ్స్ కట్ చేసుకున్నా. పెద్దగా అంటే పెద్దగా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇవి దీంట్లో వేసేస్తున్నా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, చూడండి ఇప్పుడు ఉడుకుతుంది. పన్నీర్ వేసి మంచిగా కలిపేసిన కదా, ఇక పన్నీర్ ముక్కలు. ఇప్పుడు లాస్ట్లో కసూరి మెత్తి, ఇది కొంచెం నలిపి వేసేస్తున్నా. చూడండి ఇక మంచిగా ఉడుకుతుంది. పన్నీర్ ముక్కలు కూడా ఇప్పుడు వేసిన కదా, మంచిగా కలిపిన. ఇప్పుడు మనం లాస్ట్ ఇక దించేస్తాం అనంగా ఒక టీ స్పూన్ నెయ్యి పైన ఇట్లా వేస్తే ఒక ఆయిలీగా ఒక క్రీమీగా బాగుంటుంది. అయిపోయింది ఇక మన కర్రీ. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. చూడండి అప్పుడు ఎంత పలసగా అనిపించింది, ఇప్పుడు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చింది. ఇంకా కొంచెం చల్లగా అయితే ఇంకా గట్టిగా అవుతుంది. కళ్యాణ్ కొంచెం తిని చూడరా ఎట్లుందో, ఏమన్నా పడితే చెప్పు వేసేస్తా. చూడు తీసుకో. మా కళ్యాణ్ తీసుకుంటున్నాము. తీసుకో. పన్నీర్ ఫస్ట్ ఇప్పుడే తినద్దురా, అది తిని చూడు కర్రీ. ఎట్లుంది నా కళ్యాణ్ కర్రీ? బాగుంది. ఓకే, అంతే. బాగానే ఉందా? సూపర్ ఉందా? సూపర్ ఉంది. ఓకే, చూడండి మా కర్రీ అయిపోయింది. ఓకే, బాయ్ అండి. ఎట్లుందిరా? సూపర్ ఉంది.